ధ్యానం, మౌన ధ్యానం. మీరు మౌనమే కానీ నేను సాక్ష్యం చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనసుకి పూర్తిగా ఏకాగ్రత అలవాటు అవ్వాలి. బాహ్యం లేకుండా ఉండాలంటే మీరు అనుసరించాల్సిన మానసిక విధానం చెప్తున్నప్పుడు మంచి ఏకాగ్రత కుదురుతుంది. ఆ ఏకాగ్రతని వెంటనే దైవం మీదకి మళ్ళిస్తే అందువల్లే మీకు ఆ దైవ శక్తి అనుగ్రహం కలగటం మొదలైద్ది. నడుస్తున్న ప్రతి శ్వాసని మీ శరీరంలో కలుగుతున్న ప్రభావ స్పందనే. ఒక శ్వాస కూడా మిస్ కాకుండా కంటిన్యూగా గమనిస్తూనే ఉండండి. శ్వాస లోపలికి వెళ్తుంటే ఎలా ఉంది, ఒక ప్రభావం బాడీలో తెలిసిద్ది. శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు ప్రభావం, ఒక స్పందన, వైబ్రేషన్. మళ్ళీ బయటకు వెళ్తున్నప్పుడు కూడా తెలుస్తుంది ప్రభావం, స్పందన, వైబ్రేషన్. ఆ రెంటిని డిఫరెంట్ ఎలా ఉందన్నట్టుగా ఎవ్రీ టైం గమనించడం, మిస్ కాకుండా ఎవ్రీ టైం. బాగా తెలుస్తున్న వాళ్ళు శరీరంలో అదే శ్వాస ప్రభావ స్పందనని రెండు రకాలుగా, ఒకటి కుండలిని చక్రాలు తెలిసిన వాళ్ళు ఒక్కో చక్రంలో ప్రభావ స్పందన తెలిసేవారికి ఒక చక్రం తెలిసిన తర్వాత, బాగా తెలిసిన తర్వాత మీ మనసు పూర్తిగా అక్కడే స్థిరమై ఒక్క ఆలోచన కూడా లేకపోతే అక్కడే ఉండిపోవచ్చు. ఇక ఏ మార్పులు లేకుండా ప్రభావం తెలిసింది, ఇంకా ఏకాగ్రత బాగా రావాలి, ఇంకా స్థిరం అవ్వాలనుకున్నప్పుడు అదే శ్వాసని కొద్దిగా ఒక చక్రంలో తెలిసిన తర్వాత రెండో చక్రం మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార, ఇట్లా అన్నింటిలో కూడా నడుస్తున్న శ్వాస ప్రభావ స్పందనని గమనిస్తూ ఉండాలి. స్పందన బాగా ప్రభావం స్థితి తెలిసేవారికి. ఎందువల్ల అంటే ఇలాంటి భావాలతో శ్వాసని ఏకం చేసి ఏకాగ్రత పెట్టినందువలన చక్ర హీలింగ్ జరుగుతుంది. చక్రాలు అన్బ్లాక్ అయితే వచ్చే ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు ఇలా చేయటం వలన. ఇంకా మాకు చక్రాల గురించి తెలియదు, కుండలి గురించి తెలియదు అనుకునే వాళ్ళు ప్రతి శ్వాసని శరీరంలో గమనించమని చెప్పినట్టుగానే మీ బాడీ హీల్ చేసుకోవడానికి ఆ శ్వాస ప్రభావ స్పందనే ఏ శరీర భాగంలో మీకు ఏదైనా సమస్య ఉంటే, నొప్పులు కానీ అనారోగ్యం కానీ, అక్కడే శ్వాస నడుస్తున్న స్పందన గమనించడం అనే ధ్యానం వలన మీకు సెల్ఫ్ హీలింగ్ ఆటోమేటిక్గా జరిగిద్ది. అసలు శ్వాస స్పందన అంటున్నారు, మాకేం తెలియట్లేదు, ఈ బాడీలో ఏ పార్ట్లో కూడా తెలియట్లేదు అనుకునే వాళ్ళు చాలా నిండుగా తీసుకొని వదిలేస్తూ చేయండి. కొద్దిగా వేగంగా కంటిన్యూగా ఆటోమేటిక్గా మీకు తెలిసిద్ది. ఆ వేగాన్ని, ఆ నిండుతనాన్ని బాగా తెలిసే వరకు అలా చేసి తర్వాత తగ్గిస్తే, మెల్లిమెల్లిగా తగ్గించినా సరే తెలిసిద్ది. అట్లా మీరు అలవాటు చేసుకోవాలి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళకి ఇవన్నీ తెలిసి ఎన్నో మార్లు చెప్పాను. కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి, ప్రతి ఒక్కటి మీకు నేర్పిస్తాను. అలా నార్మల్కి వచ్చే వరకు స్పందన తెలిసిద్ది. అలవాటు చేసుకుంటే నార్మల్కి వచ్చినా తెలియటం మొదలైన తర్వాత అదే మీకు మంచి ధ్యాన స్థితిని, గొప్ప బాడీ హీలింగ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. శ్వాస ప్రభావ స్పందన మీకున్న శారీరక నొప్పులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, అందులోనే పూర్తిగా కేంద్రీకరించాలి. ఇక ఒక్క శ్వాస కూడా వదలకుండా మనసు ప్రశాంతంగా ఇంకొక అడుగు ముందుకెళ్ళి, అలా తెలిసిన తర్వాత మామూలు శ్వాసలో కూడా తెలిసిన తర్వాత ఇంకొక అడుగు ముందుకెళ్ళి శ్వాస ప్రభావ స్పందన మీరు ఇష్టపడే దైవాన్ని లేదా విశ్వం మొత్తాన్ని కూడా మీ మనోదృష్టిలో కంటిన్యూగా ఉంచుకుంటూనే ఉండాలి. ఇవన్నీ కలిపి ఎలా చేస్తూ ఉంటారు కొత్త వాళ్ళు, మొత్తుకుంటారు మాకు రావట్లేదని. అందుకనే ఫాలో అవ్వాలని చెప్తున్నా. ప్రతి వీడియో ఫాలో అవ్వండి, గురువుని ఫాలో అవ్వండి, అన్నీ మీరు పొందుతారు. అలా మొత్తాన్ని లేదా ఒక భగవంతు రూపాన్ని మనసులో కంటిన్యూగా ఉంచుకోవాలి. దానితో పాటు శ్వాస ప్రభావ స్పందని చక్రాలు చక్రాలు లేదా టోటల్ బాడీ లేదా ఒక్క భాగము, రెండే పాయింట్లు. శ్వాస ప్రభావ స్పందన ఒక భాగము, అలానే దైవము మనసులో నిలబడిపోతే ఏకధాటిగా పూర్తిగా మీరు శరీరానికి శక్తిని పొందుతారు. టోటల్ బాడీ పార్ట్స్ హీల్ అవుతాయి. అలానే దైవం యొక్క దృష్టి మీపై పడుతుంది. ఆ దైవం యొక్క దృష్టి మీపై పడడం అనేది అన్నిటికంటే గొప్ప విషయం. అలా మీ శరీరము, మనస్సు హీల్ అవుతూ మీ భవిష్యత్తు బాగుండడానికి కూడా ఈ ధ్యానం